హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జియో. ఇవాళ మన రెసిపీ టమోటా రసం కాదు టమోటా చారు. ఇందులోకి మెయిన్ గా కావాల్సింది టమోటాలు నీట్గా శుభ్రం చేసుకోండి. చేసుకున్న వాటిని మంచిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక చెరవలో వేసుకోండి. పెద్ద చెరవ తీసుకోండి, అదే మనం స్టవ్ మీద పెడతాం. అందులో కట్ చేసిన టమోటాలను వేసుకోండి. వేసుకున్న టమాటాలతో పాటు 4 పచ్చిమిర్చి చిలుకలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర వేయండి. అందులో మునిగినంత వరకు వాటర్ పోసి మూత పెట్టేసి పెద్ద మంట పెట్టండి. కాసేపు అయ్యాక బాగా మెత్తగా ఉడికాయో లేదో చెక్ చేసుకొని ఉడికిపోతే స్టవ్ బంద్ చేయండి. ఇంతలోపు అవి చల్లారేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. మనం దీనికి సపరేట్గా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇందులోకి కావాల్సింది బియ్యము, ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగం. వీటిని పెనం మీద వేసుకొని బాగా వేయించుకోండి. బియ్యం అనేవి వైట్గా టర్న్ అయితే అవి వేగిపోయినట్టు లెక్కండి. ఇంకా స్టవ్ బంద్ చేసేయండి. మనం దీన్ని మీకు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోండి, నేను రోట్లో వేసి నూరుకుంటాను. ముందు ధనియాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత కొబ్బరి వేయండి. కొబ్బరి, ధనియాలు రెండు మెత్తగా ఈక్వల్గా మెత్తగా అయిపోతే వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచేయండి. బాగా మెత్తగా మెదిగా చెక్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయండి. ఇంతలోపు మనము టమోటాలు ఉడికిపోయాయి కదండి, అవి చల్లారింటే వాటి పని ఏందో చూసేద్దాం. టమాటాల్లో నీరంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా పప్పు గుత్తితోటి ఎనుపుకోండి, లేదంటే మీరు చేతితో పిసికేసుకోండి. నేనైతే పప్పు గుత్తితోటి ఎనుపుకుంటున్నాను. ఎనుపుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు నేను చూపించిన విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వెండుమిర్చి కూడా వేయండి. అలాగే పసుపు వేయండి. బాగా మగ్గిపోయిన తర్వాత మనం చేసుకున్న టమాటా చారు వేయండి. అవి ఒక పొంగొచ్చేలోపు కారం వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అందులోనే మనం ప్రిపేర్ చేసిన మసాలా